చాలామంది తమ లైఫ్‌లో వచ్చిన ఇబ్బందుల్ని, కోపాల్ని, బాధల్ని చింతిస్తూ కూర్చోడానికి చాలా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచాక వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు సంతోషంగా ఉన్న రోజుల కన్నా బాధపడిన రోజులే ఎక్కువగా ఉంటాయి. అలా మీరు కూడా కాకుండా ఉండాలి అనేందుకు ఈ చిన్న కథ మీకోసం తీసుకొచ్చేసాను. దీప్తి అనే ఒక అమ్మాయి ఉండేది. ప్రతిరోజు కూడా ఏడుస్తూ, బాధపడుతూ టీలాగా మొహం పెట్టుకొని కూర్చునేది. ఇలా తనని గమనిస్తూ వచ్చిన తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి కూర్చొని, దీప్తి, ఏ రోజు నిన్ను అడిగినా కూడా ఏ సమాధానం చెప్పలేదు. ఈ రోజు మాత్రం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఇలా ప్రతిరోజు ఎందుకు ఉంటున్నావో ఖచ్చితంగా చెప్పాల్సిందే అని పట్టుపట్టి కూర్చుంది. అప్పుడు దీప్తి తను గతంలో ఎలాంటి బాధలకి గురైంది, అలాగే అవమానాలు పడింది, అలాగే ఆ బాధలకి తాలూకు ఎలాంటి సిచ్యువేషన్ తను ఎదుర్కొంది అని ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు చెప్పింది. అప్పుడు తన ఫ్రెండ్, ఓసి పిచ్చి మొహమా, దీనికోసం ఇంతలా ఏడవాలా అని చెప్పేసి తను కొన్ని మాటలు చెప్పసాగింది. ఆ మాటల్ని జోకులుగా కూడా చెప్పసాగింది. ఆ జోక్స్ విన్న దీప్తి పక్కుమని నవ్వింది. ఈరోజు చూడు ఎంత బాగున్నావో, నువ్వు నవ్వితే రోజు ఇలానే నవ్వు అని చెప్పేసి ఇద్దరు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా రెండో రోజు కూడా దీప్తి మళ్ళీ కూర్చొని ఏడుస్తూ ఉండటం తన ఫ్రెండ్ గమనించింది. అరే, నిన్ననే కదా నేను చెప్పాను, అయినా కూడా నువ్వు ఏ మాత్రం మారలేదు దీప్తి అని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఏమైంది అనగానే తను మళ్ళీ పాత స్టోరీయే మొదలుపెట్టింది. అప్పుడు తన ఫ్రెండ్ కూడా ఇంకొక స్టోరీ చెప్తానని చెప్పేసి నిన్న స్టోరీ ఏదైతే ఉందో అది రిపీటెడ్గా రెండు మూడు సార్లు చెప్పడం సాగించింది. ఇలా ఒకసారి చెప్పిన తర్వాత పక్కుమన్న దీప్తి రెండోసారి ఇంకొంచెం ఆశ్చర్యంగా మొహం పెట్టి, మూడోసారి ఇంకొంచెం చిరాకు మొహం పెట్టి, నాలుగోసారి ఆగాగు, ఎందుకు నువ్వు ప్రతిసారి ఇదే స్టోరీ చెప్తున్నావు, వేరే ఏది కూడా మార్చట్లేదు, ఎందుకు నాకు వినాలనిపించట్లేదు, నాకు చెప్పొద్దు అని చెప్పేసి కోపంగా అనింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, చూసావా దీప్తి, నేను నవ్వించే స్టోరీని ఒక 5-6 సార్లు చెప్తేనే నువ్వు విసుక్కున్నావు, కోప్పట్టావు. మరి నవ్వించే స్టోరీని ఒక 100 సార్లైనా కూడా కనీసం నువ్వు వినలేకపోతున్నావు. మరి ఏడ్పించే స్టోరీని, నీ గతంలో ఉన్న స్టోరీని అన్నిసార్లు ఎందుకు నువ్వు తలుచుకొని బాధపడుతున్నావు అని ఒక క్వశ్చన్ వేసింది. అంతే కదా మిత్రమా? ఎప్పుడైనా కూడా మనకి ఏదైతే హ్యాపీగా ఉంటుందో దాన్ని మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటానికి గుర్తు తెచ్చుకున్నా పర్లేదు. బట్ మనల్ని ఎప్పుడైతే వెనక్కి లాగేసే సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఎప్పుడైతే మనం బాధపడుతూ ఉంటామో ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఇలాంటి పొరపాట్లు కనుక మనం చేస్తున్నట్లయితే మన లైఫ్లో కూడా చాలా రోజులు అనేవి వాటి కోసమే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఎవరు కూడా ఎలాంటి సందర్భాల్లో, ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చినా కూడా వాటిని రిపీటెడ్గా మళ్ళీ ఫీల్ అవుతున్నాము అంటే మనం వాటితో కాలక్షేపం చేయడానికి రెడీగా ఉన్నాము అని అర్థం. అలా కాకుండా ఎప్పటికప్పుడు నిన్న చెప్పిన స్టోరీలో లాగా ఇగ్నోర్ చేస్తూ వస్తూ ఉన్నామంటే మన లైఫ్లో మనం ఏ విధంగా హ్యాపీనెస్ని ఎదుర్కొంటూ వెళ్దామో మనకే అర్థమవుతుంది. సో ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఈ స్టోరీలో ఉన్న చిన్న మొరల్ మీరు కూడా మీ జీవితంలో వినియోగించుకొని ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచించగా జరగబోయే దానికోసం ప్రజెంట్లో ఉండి ఫ్యూచర్ని వెతుక్కోవాలని ఈ కథ యొక్క ఉద్దేశం. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చింది అన్నట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకో తెలుసు కదా.